విద్య లేనివాడు వింత పశువు అంటారు. విద్య ఉండి వివేకం లేనివాడిని ఏమంటారు? మూర్ఖులు అనవచ్చునేమో కదా. పాముకు పాలు పోసి పెంచటం, చిలుకకు మాటలు నేర్పటం, కోతికి ఖడ్గ విద్య నేర్పటం, వీటిని ఏమంటారు? ఈ పనులు చేసేవాళ్ళు కూడా మూర్ఖులు అనవచ్చు. ఈ చిన్న కథను చెప్తాను, ఇందులో నీతిని గ్రహించండి. ఒకానొక రాజుగారికి వేటంటే చాలా ఇష్టం. జంతువులంటే కూడా చాలా ప్రీతి. అడవిలోకి వెళ్ళి క్రూర మృగాలను వేటాడుతూ ఉండేవాళ్ళు. అలాగే కొన్ని సాధు జంతువులను తెచ్చి పెంచుతూ ఉండేవాళ్ళు. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఒక కోతి దొరికింది. అది సాధారణమైన కోతి కన్నా కూడా అందంగా ముచ్చటగా ఉండటం వల్ల రాజుగారు దాన్ని పట్టి తెచ్చి ఎంతో శ్రద్ధగా పెంచసాగారు. అది కూడా ఎంతో చురుకైనది. తోటి మనిషిలాగానే వ్యవహరిస్తూ ఉండటం వల్ల రాజుగారు ముచ్చటపడి దానికి ఖడ్గ విద్య నేర్పించారు. అది కూడా చాలా సులువుగా ఆ విద్యను నేర్చుకుంది. రాజుగారికి ఆ కోతి అన్నా, దాని ఖడ్గ విద్యా నైపుణ్యం అన్నా ఎంతో మోజు పెరిగింది. ఈ వార్త దేశ విదేశాలకు ఎగబ్రాకింది. ఎక్కడెక్కడ వారు వచ్చి దాని విద్యని చూసి వెడుతుండేవారు. అంతేకాదు, రాజుగారు దానితో యుద్ధం చేసి గెలిచిన వారిని సత్కరిస్తారని ప్రకటించారు. తమ శక్తియుక్తులన్నీ చూపించారు, కానీ ఆ కోతిని ఎవరూ గెలవలేకపోయారు. రాజుగారి ఆనందానికి అంతులేదు. తాను ముచ్చటపడి పెంచుకుంటున్న కోతి దేశ దేశాల వీరుల్ని ఓడించి మహావీర విక్రమ సంపన్నమైనదిగా కీర్తి పొందటంతో ఎంతగానో ఆనందించారు. అప్పటి నుంచి ఆ కోతిని మరింత ప్రేమగా ఆదరణతో చూస్తుండేవారు. కోతికి కూడా రాజుగారన్నా, రాజుగారి సాంగత్యం అన్నా ఎంతో ఇష్టం ఏర్పడింది. రోజు రాజుగారు వేటకు వెళ్ళారు. అక్కడ వేటాడి అలసిపోయారు. ఆయన విశ్రాంతి తీసుకుంటూ కోతిని కాపలాగా ఉండమని ఆదేశించారు. రాజుగారు నిద్రపోతున్నప్పుడు ఒక ఈగ వచ్చి రాజుగారి వక్షస్థలం మీద వాలింది. అది కోతి చూచింది. రాజావారి మీద ఈగ వాలటమా అని దానికి అంతులేని కోపం వచ్చింది. కత్తి దూసి ఈగను ఒక వేటు వేసింది. ఆ దెబ్బకు ఈగ మాత్రమే కాదు, రాజుగారి శరీరం కూడా 2 ముక్కలుగా తెగిపడింది. విద్యలో ఎంత నైపుణ్యం ఉంటేనేమి, మంచి చెడు ఆలోచించుకోలేని కోతి వంటి మూర్ఖులకి అబ్బిన విద్య ఇతరులకు ముప్పునే కలిగిస్తుంది కదా. కథ